ఈరోజు వచ్చినటువంటి ప్రధాన పత్రికల్లోని వార్తలను మనం చూద్దాం. ప్రధానంగా ముందుగా నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి ప్రధాన వార్తలను చూద్దాం. ఇక్కడ బ్యానర్ ఐటంగా మనం చూడొచ్చు, ఫోటో ఐటంగా ఏదైతే జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. అభివాదం చెప్తూ ఇక్కడ క్లియర్గా మనం ఫోటో చూడొచ్చు. సోమాజిగూడ రోడ్ షోలో జన సందోహానికి అభివాదం చేస్తున్న కేటీఆర్, జూబ్లీ హిల్స్ అభ్యర్థి మాగంటి సునీత గోపినాథ్, అలాగే బీఆర్ఎస్ నేతలు సబిత, విష్ణువర్ధన్ రెడ్డి, ఎల్ రమణ ఉన్నారు. దానికి సంబంధించి అక్కడ వచ్చినటువంటి అశేష జనవాహినికి అభివాదం చేస్తూ క్లియర్ కట్గా ఓటర్ను అభ్యర్థిస్తున్న సందర్భం మనం చూడొచ్చు. ఇక్కడ అశేష జనవాహిని చూస్తున్నాం. ఫోటో ఐటమ్ మనం చూడొచ్చు. ఫోటో క్లియర్గా ఏదైతే రోడ్ షోకు సోమాజిగూడ రోడ్ షోకు పెద్ద ఎత్తున జనం తరలి వచ్చారు. అక్కడ ఉన్నటువంటి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ అభిమానులు కావచ్చు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లు కావచ్చు, పెద్ద ఎత్తున జనం వచ్చారు. అక్కడ మొత్తానికి కిక్కిరిసిపోయింది మొత్తానికి ప్రాంతమంతా. జనం ఎంత పెద్ద సంఖ్యలో వచ్చారో చూడొచ్చు. ఇక ఇది సర్కారా రౌడీ దర్బారా అంటూ కూడా ఈ సందర్భంగా రోడ్ షోలో కేటీఆర్ ప్రశ్నించారు. బెదిరించే సీఎం అభివృద్ధి చేస్తాడా అంటూ కూడా సూటిగా అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అడిగారు. వారు అక్కడ సమాధానం చెప్పారు. అభివృద్ధి చేసుడేందో కానీ ఉన్నాయని ముంచుతున్నాడు అంటూ కూడా అక్కడ వారి నుంచి స్పందన రిప్లై వచ్చినటువంటి సందర్భం మనం నిన్న కూడా చూడొచ్చు. దానికి సంబంధించి ఐటమ్ క్లియర్గా ఇక్కడ కూడా చూడొచ్చు. మనం ఇప్పుడు 2 ఏళ్లలో చేసింది బంధులన్నీ బంధు పెట్టడమే. ఏదైతే ఈ 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో వాళ్ళు చేసిందంతా ఏంటంటే ఏదైతే అన్ని పథకాలన్నీ బంధు పెట్టాడు అంటూ కూడా కేటీఆర్ చెప్పిన సందర్భానికి సంబంధించి ఇక్కడ వార్తను మనం క్లియర్గా చూడొచ్చు. అన్ని వర్గాలను నిలువునా ముంచిన వంచనకి కాంగ్రెస్ గురైంది, కాంగ్రెస్ వంచింది అంటూ కూడా చెప్తున్నారు. గుండెలు ఆగుతున్న రేవంత్ గుండె కరగట్లేదు. ఏదైతే ఎన్నో గుండెలు ఆగిపోతున్నాయి ఇక్కడ తెలంగాణలో, రేవంత్ గుండె మాత్రం కరగట్లేదు అంటూ కూడా వ్యాఖ్యానించారు కేటీఆర్. బకాయిలు చెల్లించని రేవంత్ జీతంలో కోత పెట్టాలి, మాట తప్పినటువంటి కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టాలంటూ కూడా కేటీఆర్ పిలుపునిచ్చారు. దానికి సంబంధించి ఇక్కడ వార్తను క్లియర్గా మనం చూడొచ్చు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో జరిగినటువంటి అభివృద్ధికి రేవంత్ 2 ఏళ్ల అరాచక పాలనకు మధ్య పోటీ జరుగుతోంది. జూబ్లీ హిల్స్ బైపోల్ ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ టైంలో, కేసీఆర్ సర్కార్ టైంలో 10 సంవత్సరాల్లో తెలంగాణ వ్యాప్తంగా అభివృద్ధి కావచ్చు, జూబ్లీ హిల్స్ ప్రత్యేకంగా అభివృద్ధి కావచ్చు, దానికి సంబంధించి ఈ అభివృద్ధికి 2 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి ఏంటో చెప్పాలి ప్రజలకంటూ కూడా వారు సవాల్ విసిరారు కేటీఆర్. మొత్తానికి బుల్డోజర్ను ఆపేది కారే అంటూ కూడా మార్పుపై తీర్పు చెప్పండి అంటూ కూడా కేటీఆర్ సూచించారు. ఏదైతే బుల్డోజర్ను ఆపాలంటే కారుతోనే సాధ్యం. అది కారు గుర్తుకు ఓటేస్తేనే మాత్రమే ఆ బుల్డోజర్ ఆగుతుంది. మీ కాలనీలోకి రాకుండా అడ్డుపడతాం, మేము అడ్డుపడతాం, మేము మీకు ధైర్యంగా ఉంటాం, మీకు భరోసా ఇస్తామంటూ కూడా కేటీఆర్ పదే చెప్తున్నాడు ఓటర్లకి. దానికి సంబంధించి ఇక్కడ వార్తను మనం చూడొచ్చు. జూబ్లీ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలంటూ కూడా ఆయన పిలుపునిచ్చారు. రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పదే ఈ అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ఏదైతే ఖచ్చితంగా జూబ్లీ హిల్స్ బైపోలు, అలాగే ఇది ఒక తెలంగాణ వ్యాప్తంగా రెఫరెండం కావాలి, ఖచ్చితంగా మొత్తానికి తెలంగాణ వ్యాప్తంగా దీనికి సంబంధించి కాంగ్రెస్ సర్కారుకు బుద్ధి చెప్పాలంటూ కూడా పదే చెప్తున్నటువంటి సందర్భం. దానికి సంబంధించి ఈ వార్తను క్లియర్గా చూడొచ్చు. జూబ్లీ హిల్స్ ఎన్నిక ఆషామాషి కాదు, బీఆర్ఎస్ పాలనలో వికాసానికి, కాంగ్రెస్ పాలనలో విధ్వంసానికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది. ఏదైతే బీఆర్ఎస్ సర్కార్ టైంలో 10 ఏళ్లలో అభివృద్ధి, అలాగే సంక్షేమ పథకాలు, అలాగే గ్రామ స్థాయి నుంచి పట్టణ స్థాయి వరకు అభివృద్ధి పథకాలు కావచ్చు, ఏదైతే కట్టడాలు కావచ్చు చేపట్టాము. కాకపోతే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పాలన మొత్తం విధ్వంసం సృష్టిస్తుంది, అన్ని చోట్ల కూలుస్తుందంటూ కూడా కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించి మనం చూడొచ్చు. తీర్పు మీరే చెప్పాలి. ఈ సందర్భంగా ఇంత జరుగుతున్నటువంటి విధ్వంస కాండకి ఆపాలంటే ఈ జూబ్లీ హిల్సే తీర్పు ఇవ్వాలి, జూబ్లీ హిల్స్ నుంచే తీర్పు ఇవ్వాలంటూ కూడా అక్కడ ఓటర్లను కోరినటువంటి సందర్భం. మాట తప్పినటువంటి కాంగ్రెస్కు వాత పెట్టాలంటే ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి బీఆర్ఎస్ను భారీ మెజారిటీతో గెలిపించాలంటూ కూడా సోమాజిగూడ రోడ్ షోలో కేటీఆర్ కోరారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున రెస్పాన్స్ కూడా వచ్చింది అక్కడ జనాల నుంచి కూడా అని చెప్పుకోవచ్చు. ఏదైతే బెనిఫిట్స్ అడిగితే రిటైర్డ్ ఉద్యోగులను బెదిరిస్తున్నాడు, ఉద్యోగాలు అడిగితే యువతను ధమ్కీ ఇస్తున్నాడు. ఇక్కడ వాస్తవానికి చూసుకోవాల్సిన అంశం ఏదైతే బెనిఫిట్స్, ఏదైతే రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అడిగితే వాళ్ళను కూడా బెదిరిస్తున్నాడు అంటూ కూడా ఈ వ్యాఖ్యలు చూడొచ్చు. ఉద్యోగులు ఏదైతే నిరుద్యోగులు ఉద్యోగాలు అడిగితే వాళ్ళకు కూడా ధమ్కీ ఇస్తున్నాడు అంటూ కూడా క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. డిఏలు అడిగితే ఉద్యోగులకు వార్నింగ్ ఇస్తున్నాడు, ఫీజు బకాయిలు కోరితే కాలేజీలను దబాయిస్తున్నాడు, ఇంతమందిని బెదిరించి ఏం సాధిస్తావు రేవంత్ అంటూ కూడా సూటిగా ప్రశ్నించాడు కేటీఆర్. దీనికి సంబంధించి సమాధానం అక్కడి నుంచి వస్తా అంటే సమాధానం రాని పరిస్థితి కనబడుతుంది. రేవంత్ రెడ్డి నడుపుతున్నది సర్కారా రౌడీ దర్బారా అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిలదీశారు.
ఏదైతే ఉద్యోగులకు హక్కుగా రావాల్సినటువంటి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అడిగినా బెదిరిస్తున్నాడని, పెన్షనర్లు 2 ఏళ్ల నుంచి బకాయిల కోసం ఎదురు చూస్తున్నారని, చూసి వారి గుండెలు ఆగిపోతున్నా రేవంత్ రెడ్డి గుండె మాత్రం కరగడం లేదంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఎన్ని గుండెలు ఆగిపోతున్నా కూడా సీఎం హోదాలో ఉండి కాంగ్రెస్ సర్కార్లో ఉండి కూడా ఇంతమంది గుండెలు ఆగుతున్నా కూడా రేవంత్ రెడ్డి గుండె కరగట్లేని చెప్పేసి కేటీఆర్ ఏదైతే ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా విద్యా సంస్థలకు ఇవ్వాల్సినటువంటి 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే కాలేజీలు ముగిస్తున్నాడంటూ బెదిరిస్తున్నట్టు కూడా ఇక్కడ వార్త చూడొచ్చు. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా సెకండ్ పేజ్లో చూద్దాం. సెకండ్ పేజ్లో ఉన్నది. దీనికి సంబంధించి చూడొచ్చు ఇక్కడ ఏదైతే రోడ్ షోకి ఇంత పెద్ద భారీ సంఖ్యలో ఓటర్లు వచ్చారు, ఎంత భారీ సంఖ్యలో వచ్చారో చూడండి. మొత్తానికి వారిని ఉద్దేశించి కేటీఆర్ ప్రసంగించారు. మంగళవారం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం సోమాజిగూడలో జరిగినటువంటి రోడ్ షోకు హాజరైనటువంటి ప్రజానీకాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటూ కూడా క్లియర్ ఇక్కడ మనం చూడొచ్చు. ఉద్యోగులు నిరుద్యోగులు కొలువులు అడిగితే బెదిరిస్తున్నాడు, ఉద్యోగులు డిఏలు అడిగితే బెదిరిస్తున్నాడు, రిటైర్డ్ ఉద్యోగులు బెనిఫిట్స్ అడిగితే బెదిరిస్తున్నాడు, కాలేజీ యాజమాన్యాలు ఫీజు రీయింబర్స్మెంట్ అడిగితే బెదిరిస్తున్నాడు. కాలేజీ యాజమాన్యాలు ఆల్రెడీ ఇప్పుడు స్ట్రైక్లోనే ఉన్నాయి. వాటికి సంబంధించి కూడా మనం క్లియర్ కట్గా చూడొచ్చు. కాలేజీ యాజమాన్యాలే కావచ్చు, వైద్య వ్యవస్థకు సంబంధించి కావచ్చు, వైద్యం సంబంధించి కూడా ఆసుపత్రులు వాళ్ళు కూడా డెడ్ లైన్ విధించారు. వాళ్ళకు కూడా కొంచెం అమౌంట్ ఇస్తామని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పిన సందర్భం కావచ్చు. దానికి సంబంధించి కూడా వాళ్ళ బకాయిలు కూడా పెండింగ్ ఉన్నాయి. వాళ్ళ అల్టిమేటం జారీ చేశారు. వైద్య సేవలు బంద్ చేస్తామని చెప్పేసి వాళ్ళు చేశారు. ఇటు ఏదైతే రైతు బీమాకు సంబంధించి అది కూడా ఆపేసినటువంటి సిచ్యువేషన్. ప్రతి ఒక్క సెక్టర్ అంగన్వాడీల నుంచి మొదలుకొని ఏదైతే రేషన్కి సంబంధించినటువంటి డీలర్లు కావచ్చు, కాంట్రాక్ట్ బేసిక్ కార్మికులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, అందరికీ బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. దాదాపు పెద్ద సంఖ్యలో బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. బకాయిలు మాత్రం చెల్లించలేని పరిస్థితిలో కాంగ్రెస్ సర్కార్ ఉంది. దీనికి సంబంధించి ఇంత పెండింగ్లో ఉన్న నేపథ్యంలో జూబ్లీ హిల్స్ అభివృద్ధి చేస్తానంటే మీరు ఎలా నమ్ముతానంటూ కూడా కేటీఆర్ ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. ఇది ఆలోచించాల్సినటువంటి అంశం కూడా అని చెప్పేసి అందరూ చెప్తున్నటువంటి అంశం. ఇక మిగతా వార్తను పరిశీలించినట్లయితే ఏదైతే రాహుల్ను తిప్పినటువంటి ఆటో వాళ్ళ ఏదైతే 2023 సంబంధించిన ఎలక్షన్ టైంలో రాహుల్ గాంధీని ఆటోలో తిప్పినటువంటి వ్యక్తి నాడు 2 ఆటోలో ఓనర్గా ఉండే అతను ఇప్పుడు నేడు అదే ఆటో డ్రైవర్గా మారినట్టు కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు క్లియర్గా. ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చిందో క్లియర్గా చూసే మనం ప్రయత్నం చేద్దాం ఈ వార్త ద్వారా. ఏదైతే రాహుల్ను తిప్పినటువంటి ఆటో వాళ్ళ 2 ఏళ్లలో దివాలా తీశాడంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. మస్రత్ అలీని నిండా ముంచిన భస్మాసుర హస్తం ఏదైతే ఈ పథకం అయితే ఫ్రీ బస్ అనే పథకం ద్వారా ఆటో వాళ్ళు మొత్తానికి దివాలా తీశారంటూ కూడా ఈ వార్తను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. ఆటో డ్రైవర్ల జీవితాలను చిదిమినటువంటి కాంగ్రెస్ పాలన, దిగజారినటువంటి కార్మికుల దుస్థితికి నిలువుటద్దం మస్రతు. మహాలక్ష్మి స్కీమ్తో రోడ్డున పడ్డ ఆటో డ్రైవర్ల బతుకులు అంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. జూబ్లీ హిల్స్లోని 8,000 కుటుంబాలకు తీరని గోస జరిగింది అంటూ కూడా వార్త చూస్తున్నాం. 161 మంది ఆటో డ్రైవర్ల ఉసురు తీసినటువంటి ఇందిరమ్మ రాజ్యం అంటూ కూడా ఇక్కడ వార్తను చూస్తున్నాం. దగా చేసినటువంటి కాంగ్రెస్కు ఓటుతో బుద్ధి చెప్తామంటూ కూడా ఆటో కార్మికులు చెప్తున్నటువంటి సందర్భం. దానికి సంబంధించి ఇక్కడ వార్తను మనం చూస్తున్నాం. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ముచ్చట, అప్పట్లో నాకు సొంతంగా 2 ఆటోలు ఉండేవి. ఏదైతే ఈ వ్యాఖ్యలు ఆటో డ్రైవర్ మస్రత్ అలీ చెప్పినటువంటి ఈ మాటలు ఇవి. దీన్ని క్లియర్గా మనం చూద్దాం. కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు ముచ్చట, అప్పట్లో నాకు సొంతంగా 2 ఆటోలు ఉండేవి. 2023 అసెంబ్లీ ఎన్నికల ముందు రాహుల్ గాంధీని నేను స్వయంగా ఆటోలో తిప్పిన. మా బతుకులు మారుస్తానని రాహుల్ చెప్పిన మాటలు నమ్మి కాంగ్రెస్కు ఓటేసిన. కానీ అదేం జరగలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చినటువంటి మహాలక్ష్మి స్కీముతో మా బతుకులు తలకిందులైనాయి. ఏదైతే వారి బతుకులు మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఆటో వాళ్ళ బతుకులు ఆగమైపోయాయని చెప్పేసి ఈ సందర్భంగా ఆయన చెప్తున్నటువంటి సందర్భం. ఉన్న ఆటోలను అమ్ముకున్నా ఇప్పుడు రోజు కూలీ లెక్కన ఆటో నడుపుకుంటున్నా. ఆటో నడిపితే తప్ప ఇల్లు గడవని దుస్థితి మాది అంటూ కూడా ఏదైతే మస్రత్ అలీ చెప్తున్నటువంటి సందర్భం. దానికి సంబంధించి ఏదైతే మహాలక్ష్మి స్కీమ్ ద్వారా ఈ 2 ఏళ్లలో ఆటో వాళ్ళ పరిస్థితి ఎలా దిగజారిందో వార్తను చూడొచ్చు. ఇక మరో వార్తను చూస్తున్నాం. ఇక్కడ 2 బీసీ మంత్రుల అవుట్. ఏదైతే కాంగ్రెస్ క్యాబినెట్ నుంచి 2 బీసీ మంత్రులు అవుట్ అయ్యే ఛాన్స్ ఉందంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. పొన్నం అలాగే కొండా సురేఖపై వేటు పడే ఛాన్స్ ఉందంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం వార్తను చూస్తున్నాం. క్యాబినెట్ నుంచి కోమటిరెడ్డిని తొలగించే ఛాన్స్ కూడా ఉందంటూ కూడా చెప్తున్నారు. జూబ్లీ హిల్స్ ఎన్నికల తర్వాత భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. అలాగే మహేష్ గౌడ్, విజయశాంతి, బాలు నాయక్కు క్యాబినెట్లో వారికి అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇక్కడ వార్తలు చెప్తున్నారు.
భారీ కసరత్తు చేస్తున్నటువంటి కాంగ్రెస్ హైకమాండ్ ఏదైతే క్యాబినెట్ మార్పులు చేర్పులు కూర్పుకు సంబంధించి హైకమాండ్ కసరత్తు చేస్తున్నట్టు ఇక్కడ వార్తను చూస్తున్నాం. ఆంగ్ల పత్రిక సౌత్ ఫస్ట్ సంచలన వ్యక్తం. ఏదైతే ఇది మనం చెబుతుంది కాదు విషయం, సౌత్ ఫస్ట్ అనే పత్రిక, ఆంగ్ల పత్రిక ఈ విషయాల్ని క్రోడీకరించి అందులో వార్తను ప్రచురించారు. దానికి సంబంధించి దాన్ని ఉదాహరణగా తీసుకొని ఇక్కడ వార్త రాసింది. దీనికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. రాష్ట్ర కేబినెట్లో భారీ మార్పులు జరగబోతున్నాయని, జూబ్లీహిల్స్ పోలింగ్ అనంతరం ఏ క్షణమైన మంత్రివర్గంలో మార్పులు సంభవిస్తాయని, మంత్రుల శాఖల్లోనూ భారీ మార్పులు ఉంటాయని ప్రముఖ ఆంగ్ల పత్రిక సౌత్ ఫస్ట్ సంచలన కథనాన్ని ప్రచురించింది. తెలంగాణ మంత్రివర్గంపై సౌత్ ఫస్ట్ ఎడిటర్ జిఎస్ వాసు ప్రత్యేక కథనం రాశారు. ఇందులో అనేక ఆసక్తికర విషయాలను కూడా వెల్లడించారు. రాష్ట్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు ఉంటాయని జరుగుతున్నటువంటి ప్రచారానికి బలం చేకూర్చేలా సౌత్ ఫస్ట్ కథనం రాసింది. కాంగ్రెస్ పార్టీలో మార్పులు లేకపోతే ఆశ్చర్యపోవాలి, కానీ మార్పులు ఉంటే ఆశ్చర్యపోనక్కర్లేదు. మా కాంగ్రెస్ పార్టీ అంటే మార్పులు చేర్పులు ఉంటాయి, పరిపాలన కూడా పడకేస్తుంది, అది వాస్తవం. దానికి సంబంధించి మనం చూసుకోవచ్చు. ఇక ఎవరెవరిని తలంటారో మీకేం తెలుసు అంటూ కూడా మంత్రివర్గ సమావేశంలో ఏం జరుగుతుందో మీకేం ఎరకంటూ కూడా ఏదైతే ఉత్తమ్ కుమార్ ఏదైతే ఓ పత్రిక విలేకరిని నిలదీశాడంట. వాస్తవాలు రాస్తే ఇలాగే నిలదీస్తూ ఉంటారు వీళ్ళు. దానికి సంబంధించి కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు క్లియర్గా. ఏం జరుగుతుందనేది క్లియర్గా జరిగిందే బయటకు తెలుస్తుంది కాబట్టి అర్థం చేసుకోలేని పరిస్థితి. ఏదైతే ఇంకొక మంత్రి కూడా మరొకసారి ఇష్టానుసారంగా కొత్త మంత్రి కూడా ఆల్రెడీ మాటలు జోరందుకున్నాయి. ఏదైతే ఓటర్లను బెదిరించడం కావచ్చు, మభ్యపెట్టడం కూడా మళ్ళీ ఈ మంత్రి కూడా సురువు చేశాడు. దీనికి సంబంధించి వార్తను చూడొచ్చు. బీఆర్ఎస్ కోటేస్తే మీ ముఖం చూడండి అంటూ కూడా ఆయన కూడా ఏదో వ్యాఖ్య చేశాడు. దానికి సంబంధించి వార్తను చూద్దాం. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు కొత్త మంత్రి అజరుద్దీన్ బెదిరింపులు. ఏదైతే ఇప్పటివరకు ముఖ్యమంత్రి అలాగే పాత మంత్రులు ఆ బెదిరింపులు చాలా ఉన్నట్టు కొత్త మంత్రి కూడా బెదిరింపులకు గురి చేస్తున్నాడు. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి సంబంధించి రహమత్ నగర్ రోడ్ షోలో వ్యాఖ్యలు చేశారు. మీరు జనంలో ఉన్నది ఎప్పుడంటూ కూడా స్థానికులు ప్రశ్నించారు. దానికి సమాధానం అజరుద్దీన్ చెప్పుకోవాలి. ఇంకా అదేంటనేది ఆయనను ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం. ఏదైతే ఇప్పటివరకు ముఖ్యమంత్రి అలాగే పొన్నం కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు బెదిరించిన సందర్భం మాత్రమే చూసాం. ఇప్పుడు కొత్త మంత్రి ఈయన ఇంకా వారం కూడా గడవలేదు, అప్పుడే ఈయన కూడా ఓట్లను మభ్యపెట్టడం కావచ్చు, లేకుంటే బెదిరింపే ధోరణి స్టార్ట్ చేశాడు. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే తాను ఇంకెప్పుడు మీ దగ్గరకు రానని కొత్త మంత్రి అజరుద్దీన్ జూబ్లీహిల్స్ ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. మంగళవారం రహమత్ నగర్ డివిజన్లో జరిగినటువంటి రోడ్ షోలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రి అజరుద్దీన్ పాల్గొన్నారు. ఈయన సపరేట్గా పాల్గొనరేమో అని అనుకున్నా, కానీ సీఎం రేవంత్ రెడ్డితోటే పాల్గొన్నాడు. సో ఆయన సమక్షంలోనే ఈ వ్యాఖ్యలు చేశారు. అంటే ఆయన చేయించారా లేకుంటే ఈయన చేశారనేది మాత్రం ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న. ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసే అవకాశం లేదని సర్వేలు చెబుతున్న నేపథ్యంలో ఏదైతే ముస్లింలు కాంగ్రెస్ పార్టీకి ఓటేసే అవకాశం లేదని తెలిసి ఈయన ఈ వ్యాఖ్యలు చేశాడంట. అసలు అవకాశం లేనప్పుడు ఇంక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే అసలు ఇంకా ఓటేస్తారా అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. వాస్తవానికి చెప్పాలంటే రిక్వెస్ట్ చేస్తేనే ఓట్లు వేసే పరిస్థితి లేదు, అలాంటిది బెదిరిస్తే ఇంకా ఓట్లు వేసే పరిస్థితి ఉంటుందా ఏందనేది వారే ఆలోచించుకోవాలి. ఇంకొక వార్త చూద్దాం. ఇక్కడ రోడ్లు ఖరాబ్ ఉంటేనే యాక్సిడెంట్లు కావంట. ఇదేం విచిత్రం మరి, ఇది ఈయనకే తెలియాలి. ఇంకా రోడ్లు బాగుంటేనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతాయంట. కొండా విశ్వేశ్వరరెడ్డి ఈ వింత వాదన. బీజేపీ ఎంపీ తీరుపై నెటిజన్ల నిపుణులు. ఎంపీ అయి ఉండి కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారంటే జనాలు వీళ్ళకు సరైన సమయంలో సమాధానం చెప్పే ఛాన్స్ కూడా ఉంటుంది. దానికి సంబంధించి వార్త చూసాం. ఇక్కడ చూడొచ్చు మరొక ఇంపార్టెంట్ వార్త. జూబ్లీహిల్స్లో కారుదే జైత్రయాత్ర. ఏదైతే కొన్ని చెప్తున్నటువంటి సర్వేలకు సంబంధించి అంశాలకు సంబంధించి మనం చూసే ప్రయత్నం చేద్దాం. జూబ్లీహిల్స్లో కారుదే జైత్రయాత్ర అంటూ కూడా ఎస్ఏఎస్ గ్రూపు ఐఐటిఎన్ల సర్వేలో వెల్లడైంది. ఏదైతే కొన్ని గ్రూపులు కొన్ని సంస్థలు సర్వే నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు అనేక సంస్థలు నిర్వహించాయి, అలాగే కొన్ని సంస్థలు కొన్ని గ్రూపులు సర్వే నిర్వహించాయి. దాంట్లో 46.5% ఓటర్ల మద్దతు గులాబీకే ఉందంటూ కూడా ఇక్కడ చూపిస్తున్నారు వీళ్ళు. ఈ సర్వే ద్వారా కాంగ్రెస్కు 42.5%, అలాగే బీజేపీకి 8.25% ఉన్నట్టు ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ బీజేపీ కొంచెం ఒక 1% ఇంతో పెరిగినట్టు ఈ సర్వే చూపిస్తుంది. కాకపోతే ఇంతవరకు వచ్చినటువంటి సర్వేలలో బీజేపీకి దాదాపు 7 వరకే వచ్చింది. కాకపోతే ఈ సర్వే మాత్రం 1% పెంచి చూపించింది. మొత్తానికి చూసుకున్నట్లయితే అధికార పార్టీపై నిరుద్యోగుల్లో కూడా ఆగ్రహం. ఏదైతే అధికార పార్టీకి సంబంధించి నిరుద్యోగుల్లో ముందుగానే ఆగ్రహం ఉంది. ఆ ఆగ్రహం తెలిపే క్రమంలోనే ఆల్రెడీ జూబ్లీ బైపోల్స్లో కూడా గ్రూప్ 1 అభ్యర్థులు కావచ్చు, ఆ నిరుద్యోగులు అక్కడ నామినేషన్లు వేశారు. వాళ్ళు కూడా
కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. దానికి సంబంధించి కూడా మనం చూడొచ్చు. బీఆర్ఎస్కే తమ ఓటు అంటున్న సెటిలర్లు, ఏదైతే సెటిలర్లు జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలామంది సెటిలర్స్ ఉంటారు. ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా బీఆర్ఎస్కే ఓటేస్తామని కూడా చెప్తున్నటువంటి సందర్భం. ఈ ఈ సర్వేకి సంబంధించి ఇంకా లోతుగా మనం చూద్దాం. ఇందాక మనం అనుకున్నట్టు సర్వే గురించి చూసాం. సర్వేకి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసే ప్రయత్నం మనం చేద్దాం. ఏదైతే జూబ్లీస్ గుండెల నిండా గులాబీ జెండా ఉందంటూ కూడా ఇక్కడ వార్తను చూడొచ్చు. బీఆర్ఎస్ పార్టీకి చేకొట్టినటువంటి 43% మంది ఓటర్లు స్వింగ్ ఓట్లను కలుపుకుంటే మరో 4% అదనం కూడా ఉండే అవకాశం ఉన్నట్టు కూడా చూస్తున్నాం. ఇక్కడ క్లియర్గా ఏదైతే 38%కే కాంగ్రెస్ పరిమితమైంది. పోటీలలో లేని అసలు బీజేపీ అంటూ కూడా క్లియర్గా చూసాం. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్కు 8 నుంచి 9% ఎక్కువ మెజార్టీ. చాణక్య స్ట్రాటజీస్ చేసినటువంటి ప్రీ పోల్ సర్వేతో తేట తెల్లమైంది. సర్కారుపై 63% మందిలో వ్యతిరేకత కూడా ఉందని చెప్పేసి సర్వే చెప్తోంది. రేవంత్ ర్యాలీకి డబ్బులు ఇస్తేనే జనం వచ్చారని కూడా ఈ సర్వేలో వెల్లడైనట్టు వాళ్ళు చెప్తున్నటువంటి సందర్భం. ఏదైతే జూబ్లీ హిల్స్లో వయసు వారీగా ఓటర్లు ఏం చెప్పారని ఇక్కడ క్లియర్గా వీళ్ళు చూపించారు. చూసే ప్రయత్నం చేద్దాం. 20 నుంచి 29 సంవత్సరాల వయసు గల వాళ్ళు 70,000 మందిని వీళ్ళు అడిగినట్టు చెప్తున్నారు. అలాగే 30 నుంచి 39 వయసు గల వాళ్ళు 96,000 మందిని 96,000. దీనికి సంబంధించి జూబ్లీస్లో కొత్త ఓటర్లు 12,000 మంది ఉన్నారంటూ కూడా క్లియర్ చెప్తున్నారు. బీఆర్ఎస్కు మొత్తం ఓవరాల్గా ఈ సర్వే చేసిన క్రమంలో ఎంత వచ్చింది పర్సెంటేజ్ అంటే 43% బీఆర్ఎస్కు మద్దతుగా ఓటర్లు చెప్పినట్టు ఇక్కడ చూపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 38%, అంటే 5% వ్యత్యాసం ఉంది. దీనికి సంబంధించి బీజేపీకి 10%, అలాగే స్వింగ్ 9%. అలాగే కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు సంబంధించి కూడా ఇక్కడ బాగుందా బాగలేదనే అంశం కూడా వీళ్ళు ఆ సర్వే కూడా చేశారు. అసలు కాంగ్రెస్ పార్టీ పాలన ఎట్లా ఉందనే కూడా ఆ సర్వే కూడా చేశారు. ఏదైతే చాణక్య స్ట్రాటజీస్ వాళ్ళు దానికి సంబంధించి కూడా అక్కడ ప్రజల అభిప్రాయం చెప్పారు. దానికి సంబంధించి క్లియర్గా ఇక్కడ చూడొచ్చు. మనం ఏదైతే చెప్పారు అనేది క్లియర్గా చూడొచ్చు. వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు ఎలా ఉందని ఈ సర్వే ఏం చెప్తుందంటే, మనం చెప్పడం కాదు, సర్వే చెప్తుంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన తీరు ఏదైతే బాగలేదు, ఏదైతే బ్లూ కలర్ ఉందో ఈ బ్లూ కలర్ అంతా బాగాలేదని చెప్పేసి చెప్తుంది. బాగలేదనే దానికి 63% మంది కాంగ్రెస్ ప్రభుత్వ పాలన బాగలేదని చెప్పేసి చెప్పారంటూ చాణక్య సర్వే చెప్తుంది. అలాగే బాగుంది అనేది ఇక్కడ లైట్ పింక్ కలర్ ఉంది, 29% బాగుందని చెప్పేసి చెప్పినటువంటి సందర్భం. అసలు మేమేం చెప్పలేమనే వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. దానికి సంబంధించి లైట్ గ్రీన్ కలర్కి సంబంధించి ఆ బాక్స్ చూపిస్తుంది 8%. సో మొత్తానికి ఆల్రెడీ కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి చాలా వ్యతిరేకత ఉందనే అంశం ఇప్పటివరకు చాలామంది చెప్పారు. దాంతో పాటు ఇప్పుడు వీళ్ళు సర్వే చేసి కూడా ఆ విషయాన్ని తేటతెల్లం చేసినటువంటి అంశం. ఇక ఇటు ఐఐటిఎన్ల సర్వేలోనూ కారదే జైత్రయాత్ర. ఇక మరో సంస్థ ఐఐటిఎన్ల సర్వే సంబంధించి వాళ్ళు కూడా సర్వే చేశారు. దానికి సంబంధించి 46.5% ఓటర్ల మద్దతు గులాబీకే ఉంటుందంటూ వాళ్ళు చెప్తున్నారు. కాంగ్రెస్కు 42.5%, బీజేపీకి 8.25%. అధికార పార్టీపై నిరుద్యోగుల ఆగ్రహం ఉంది. బీఆర్ఎస్కే తమ ఓటు అంటున్న సెటిలర్లు, ఏదైతే సెటిలర్లు కూడా ఇక్కడ కీలకం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో, వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్కి మద్దతు తెలుపుతున్నట్టు చెప్తుంది. ఎస్ఏఎస్ గ్రూప్ అండ్ ఐఐటిఎన్ల సర్వేలో వెల్లడైంది. సర్వే జరిగింది, ఎలా జరిగిందంటే కూడా ఇక్కడ వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు. సర్వే జరిగింది ఇలా అంటూ కూడా చెప్తున్నారు. సర్వే చేసినటువంటి సంస్థ ఎస్ఏఎస్ ఐఐటిఎన్ల గ్రూపు. సర్వే జరిగిన సమయం అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు. శాంపిల్స్ 4,690 మంది శాంపిల్స్ తీసుకున్నారు. సర్వే రకం క్షేత్రస్థాయి, అంటే గ్రౌండ్ లెవెల్లో తిరిగారు వీళ్ళు. పాల్గొన్నవారు అన్ని వర్గాల స్త్రీలు పురుషులు పాల్గొన్నారని చెప్తున్నారు. ఏదైతే బీఆర్ఎస్కు 46.5%, అలాగే కాంగ్రెస్కు 42.5%, బీజేపీకి 8.25%, ఇతరులు 2.75%. దానికి సంబంధించి వాళ్ళు స్పందించారు. దానికి సంబంధించి క్లియర్గా మనం చూడొచ్చు. ఇంకా మిగతా వార్తలు చూసే ప్రయత్నం చేద్దాం. ఏదైతే మంత్రుల డబుల్ యాక్షన్ అంటూ కూడా ఇక్కడ మరొక వార్త చూస్తున్నాం. జూబ్లీహిల్స్ కోసం కాంగ్రెస్ డ్రామాలు ఆడుతుందంటూ కూడా ఇక్కడ వార్త చూస్తున్నాం. ఒక పూటలోనే రంగు మార్చిన పొంగులేటి, కేసీఆర్ ఒక డబుల్ బెడ్రూమ్ ఇయ్యలేదంటూ ఉదయం కార్మిక నగర్ ప్రచారంలో వ్యాఖ్యలు చేశారు. సాయంత్రం కొల్లూరులో కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల దగ్గరికి వెళ్ళి శంకుస్థాపనలు చేశారు. ఏదైతే ఉదయం ఒక మాట మాట్లాడారు, సాయంత్రం వచ్చేసరికి కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్ ఇళ్ళ దగ్గరికి వెళ్ళి శంకుస్థాపనలు చేశారు ఆ మంత్రులు. దానికి సంబంధించి వార్తను ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. ఆగనే ఫీజు పోర్ అంటూ కూడా ఇక్కడ నిరసన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి కూడా చూడొచ్చు. ఉన్నత విద్యామండలి వద్ద ధర్నాలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ నేతలు పాల్గొన్నారు. పాత బకాయిలు చెల్లిస్తేనే మద్యం అంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వానికి లిక్కర్ కంపెనీల అల్టిమేటం జారీ చేసింది. దీనికి సంబంధించి వార్త చూడొచ్చు. ఇక మరొక ప్రధాన పత్రిక అయినటువంటి తెలంగాణ టుడే పత్రికను చూద్దాం. ఏదైతే దీనికి సంబంధించి క్లియర్గా చూడొచ్చు. ఓట్ ఫర్ కార్ టు స్టాప్ బుల్డోజర్స్ సేస్ కేటీఆర్. ఏదైతే
కారు గుర్తుకు ఓటేసి బుల్డోజర్ను ఆపాలంటూ కూడా జూబ్లీస్లో వారు ప్రచారంలో భాగంగా చెప్పినటువంటి సందర్భం. టార్గెట్స్ రేవంత్ ఓవర్ అన్ఫుల్ఫిల్డ్ ప్రామిసెస్, ఫీ డ్యూస్ అండ్ హైడ్రా డిమోలైటేషన్స్. ఏదైతే హైడ్రా చేస్తున్నటువంటి తుచ్చరే కావచ్చు, విధ్వంసకాండ కావచ్చు, దాన్ని ఆపాలంటే ఖచ్చితంగా కారు గుర్తుకి ఓటేయాలంటూ కూడా ఇక్కడ క్లియర్ కట్గా జూబ్లీస్ ప్రచారంలో వారు చెప్పినటువంటి సందర్భం. దానికి సంబంధించి ప్రచారంలో భాగంగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఇక్కడ ఈ పత్రిక ప్రచురించింది. గౌట్ ఫార్మ్స్ ప్యానెల్ టు ఫిక్స్ ఫీ క్రేసెస్. దీనికి సంబంధించి కూడా ఏదైతే స్టూడెంట్స్ ఇక్కడ ప్రొటెక్ట్ ఫర్ క్లియరింగ్ ఫీ రీంబర్స్మెంట్ డ్యూస్ ఇన్ ఖమ్మం ఆన్ ట్యూస్డే. ఏదైతే ఖమ్మంలో ఏదైతే ఫీజు రీఎంబర్స్మెంట్కి సంబంధించి బకాయిలు చెల్లించాలంటూ కూడా పెద్ద ఎత్తున అక్కడ విద్యార్థుల లోకం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసింది. దానికి సంబంధించి ఫోటో ఐటమ్ కూడా ఇక్కడ క్లియర్ కట్గా మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి చూస్తున్నటువంటి అంశం ఏదైతే ఎస్ఐఆర్ కిక్స్ ఆఫ్ ఓపెన్ క్రేసెస్ ఫోల్. దీనికి సంబంధించి కూడా వార్త చూస్తున్నాం. మొత్తానికి ఇక్కడ ఏదైతే జూబ్లీహిల్స్ సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అలాంగ్ విత్ బైపోల్ క్యాండిడేట్ మాగంటి సునీత అండ్ అదర్ పార్టీ లీడర్స్ అండ్ ఏ రోడ్ షో ఎట్ ఎల్లారెడ్డిగూడ ఇన్ హైదరాబాద్ ట్యూస్డే. ఎల్లారెడ్డిగూడలో ప్రచారంలో భాగంగా దీనికి సంబంధించి ఇక్కడ ఫోటో ఐటమ్ మనం చూడొచ్చు క్లియర్ కట్గా. ఏదైతే తెలంగాణ టుడేకి సంబంధించి మనం చూడొచ్చు.